గత సంవత్సరం ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో తన సత్తా చాటింది. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఆట తీరుతో ఫైనల్స్కు చేరుకుంది. కానీ ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది. కప్పు ముంగిట బోల్తాపడి రన్నరప్గా నిలిచింది. కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. 23న రాజస్థాన్ రాయల్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ తన మొదటి మ్యాచ్ను ఆడనుంది. ఈ సీజన్లో ఎలాగైనా కప్ను కైవసం చేసుకోవాలని ఇటు సన్ రైజర్స్ జట్టు అటు అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే గత సీజన్ ఫైనల్లో తమను ఓడించిన కోల్కతా నైట్ రైడర్స్తో సన్ రైజర్స్ ఈ ఐపీఎల్లో 2 మ్యాచ్లు ఆడనుంది. వీటిలో గెలిచి బదులు తీర్చుకోవాలని సన్ రైజర్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మను ఈసారి వేలంలో రీటైన్ చేసుకుంది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ జట్టు సారథిగా కొనసాగుతున్నాడు. 2018 తర్వాత నిరుడు ఐపీఎల్ ఫైనల్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ దూసుకొచ్చిందంటే దానికి ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీనే కారణం. ఇక బౌలింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హెన్రిచ్ క్లాసెన్ స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తాడు. జట్టు కీపింగ్ బాధ్యతలు చూస్తాడు. ట్రావిస్ హెడ్ గత సీజన్లో మెరుపు ఇన్నింగ్స్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు చక్కటి విజయాలు అందించాడు. తెలుగోడైన నితీష్ కుమార్ రెడ్డి కూడా అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. ట్రావిస్ హెడ్ తో కలిసి అభిషేక్ శర్మ గత సీజన్లో పలు అద్భుత ఓపెనింగ్ ఇన్నింగ్స్లు ఆడాడు. సన్ రైజర్స్ విజయాల్లో ఈ జోడీ కీలక పాత్ర పోషించింది. ఈ ఏడు జట్టులోకి ఇషాన్ కిషాన్ కూడా వచ్చి చేరడంతో బ్యాటింగ్ మరింత బలంగా తయారైంది. బ్యాటింగ్ లోనే కాదు ఇటు బౌలింగ్ లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి బలంగా కనిపిస్తోంది. స్టార్ ప్లేయర్ మొహమ్మద్ షమీ చేరికతో సన్ రైజర్స్ టీం ఇతర జట్లను హడలెత్తించనుంది. మరో బౌలర్ హర్షల్ పటేల్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అదనపు బలం. ఆడమ్ జంపా, రాహుల్ చాహర్ రూపంలో స్పిన్ పరంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బలంగానే కనిపిస్తోంది. బ్యాకప్ ప్లేయర్ల విషయంలో కాస్త లోటుపాట్లు ఉన్నప్పటికీ ఓవరాల్ గా జట్టు సమతూకం మాత్రం బాగుంది. అన్నీ కలిసి వస్తే గత సీజన్ లాగానే ఈసారి కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనలు నమోదు చేయగలదు. గత సంవత్సరం విజయం ముంగట బోల్తాపడిన ఎస్ఆర్హెచ్ ఈసారి తప్పక ఐపీఎల్ విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.